ఆనంది నా భార్య, తనని ఎవరైనా ఒక్క మాట అన్నా ఊరుకోను. అయినా తన మీద మీ అటాక్ ఏంటి అని చెప్పేసి ఇంకా గూబ పగలగొట్టేసిన ఆదిత్య జీవనకి ఫుల్గా వార్నింగ్ ఇస్తాడు. అసలు ఏ వార్నింగ్ ఇచ్చాడు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆదిత్య ఆనంది ఇద్దరైతే అలా బయటకు వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆదిత్య అయితే ఇంకా ఆనంది, నేను కాసేపు మ్యూజిక్ వినాలనుకుంటున్నాను అంటే, తప్పకుండా వినండి ఆదిత్య గారు, దాంట్లో ఏముంది, నేనేమని అన్నానా అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అదేం లేదు అని చెప్పి ఇంకా హెడ్ఫోన్స్ పెట్టుకొని ఆదిత్య మ్యూజిక్ వింటూ ఉంటాడు. ఆదిత్య మ్యూజిక్ వింటూ ఉండగా ఆనంది అయితే సరదాగా అలా తిరుగుతూ ఉంటుంది. శ్రీను, ఇక్కడ నేచర్ చాలా బాగుంది కదా. ఆదిత్య గారికి కూడా చాలా బాగా నచ్చింది శ్రీను, ఇక్కడ నేచరు నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని నేను నీతో ఆదిత్య గారితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. శివయ్య దయ వల్ల తొందరగా ఆది గారికి కాళ్ళు వస్తే నాకంటే అదృష్టమంత్రాలు ఎవరు ఉండరు. శ్రీను, నిజంగా నేను అదృష్టమంత్రాలను అంటావా అని చెప్పేసి అడుగుతూ ఉండగా, నీకేమైంది అమ్మడి, నువ్వు అదృష్టంలో అస్సలు మాటల్లో చెప్పలేనంత అదృష్టం ఉన్న అమ్మాయివి అని చెప్పేసి శ్రీను పొగుడుతూ ఉంటాడు. ఇంకా చాలే శ్రీను నీ పొగుడతలు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఇంతకీ ఆదిత్యబాబు గారు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఇంకా శ్రీను అడుగుతూ ఉంటే, తన హెడ్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడు శ్రీను అని చెప్పి ఆనంది చెప్తూ ఉంటుంది. సరే అమ్మడి పదండి, ఇంకా ఆకలి అవుతుంది కదా, వెళ్ళి తిందామని చెప్పేసి శ్రీను అనడంతో సరే అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే శ్రీనుతో కలిసి వస్తుండగా ఇంకా జీవన ఇంకా ఇందుమతి యామిని ముగ్గురు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంది వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఆనంది భర్త కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆనంది భర్త మీద అటాక్ జరిపితే సగం గొడవ పోతుంది కదా అని చెప్పేసి యామిని జీవన ఇద్దరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు మాటలు అనుకుంటూ ఉండగా ఇంతలోకి అక్కడికి ఇందుమతి వచ్చి, మీరు చేస్తుంది కరెక్టే, మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పేసి ఇందుమతి అంటూ ఉంటుంది. ఇందుమతి అన్న మాటలకి ఇంక యామిని అయితే, చిన్నత్తయ్య గారు మీకు నిజంగా పిచ్చి లేదా, మీకు మైండ్ పోలేదా అంటే, నాకెందుకు పోయిద్ది మైండ్ పోయేది నీకు అని చెప్పేసి ఇంక ఇందుమతి అంటూ ఉంటుంది. అంటే చిన్నత్తయ్య గారు, మీరు నన్ను బాగా టార్చర్ పెట్టి కొట్టింది అంతా నాటకమేనా, మీరు అంతా అబద్ధం ఆడారా అని చెప్పేసి యామిని అంటూ ఉంటే, ఇప్పుడు అది కాదు జరగాల్సిన పని కోడలి పిల్ల అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది ఇందుమతి. యామిని ఏం చేయాలి అత్తయ్య గారు అంటే, నువ్వు జీవన వెళ్ళి అక్కడ ఉన్న కారుని నెట్టేయండి, ఆ కారు దొల్లుకుంటూ వెళ్ళి ఆదిత్య మీద పడుతుంది. ఆనంది వాళ్ళ అత్తయ్య ఆదిత్యకి ఏదైనా జరిగితే అస్సలు ఊరుకోదు అని చెప్పేసి ఇంకా ఇందుమతి చెప్తూ ఉంటుంది. ఇందుమతి మాటకి సరే అని చెప్పేసి జీవనాను యామిని ఇద్దరైతే పక్కనే ఉన్న కారుని ఆదిత్య మీదకి నెత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కారుని జరుపుతూ ఉండగా కారు జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆదిత్య ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉండగా జీవన ఇద్దరు యామిని ఇద్దరైతే కారుని నెట్టేస్తారు. కారు నెట్టేసరికి ఆది గారు అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ ఆనంది వస్తూ ఉంటుంది. ఆనంది అరుపులాగుంది అని చెప్పి ఆదిత్య వెనక్కి తిరిగి చూసేసరికి కారు అయితే వెళ్ళి చెట్టును గుద్దుకుంటుంది. ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఇలా జరిగింది, అయినా ఇలా జరగటం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సరే అయితే ఏదైతే అదైంది, సేఫ్టీగానే బయటపడ్డాం కదా అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇంకా ఆదిత్యని కాపాడే ప్రయత్నంలో ఆనందికి అయితే గాయం జరుగుతుంది. ఆదిత్య అయితే ఆ గాయం చూసి ఆనందిని ఎలాగైనా గాయం తగ్గేలాగా చేయాలి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాను. అయితే ఆ కారు ఎక్కడే ఆదిత్యని ఢీ కొడుతుందని ఆనంది అయితే ఇంకా చెప్పా చేయకుండా ముందుకైతే పరిగెత్తేసింది అనమాట. సో ఇంకా ఇదే ఈ వీడియో అయితే మీకే అండి అంకితము. ఆదిత్య అయితే ఆనందికి తలకి దెబ్బ తగిలిందని ఆనంది అని పైకి లేచేస్తాడనమాట. ఆ రోజుతోనే ఇంకా సూపర్ అని చెప్పేసి అనాలన్నమాట. సో ఇక్కడైతే మాకు చిన్న ఇల్లు కాబట్టి అడ్జస్ట్మెంట్ అవ్వలేకపోయాము. ఖచ్చితంగా అయితే త్వరలోనే నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఏం జరిగింది ఏంటనేది. సో ఈ వీడియో కూడా మన ఇంటి ముందుదే అనమాట. ప్రతిదీ మన ఇంటి ముందు ఏదో చాలా ప్లేస్ ఉంటుంది.
సో అందుకని నేను వీడియో తీస్తూ ఉంటాను అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.